ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని కొందరు ఎర్ర జెండాలు పట్టుకొని పోయి అసెంబ్లీ కాడ పెద్దెత్తున లొల్లి చేసిరట. ఓ దిక్కు అసెంబ్లీలోనే అవమానాలు అవహేళనలని ఎమ్మెల్యేలు బైకాట్ చేసి బయటకు వస్తుంటే అసెంబ్లీ ముంగట లొల్లి చేస్తుంది ఎవరు ఏం కథ అంటారా? ఇగో చూడండి. అసెంబ్లీ కాడికి ఇట్లా పీడీఎస్యూ నాయకులు లొల్లి చేసుకుంటా వచ్చేసరికి వాళ్ళు అట్లా వస్తున్నది గమనించిన రక్షక భటులు రోడ్డు మీదనే అడ్డం తిరిగి ఆడనే ఆపిర్రు. పోలీసులు ఎంత ఆపుతున్నా వాళ్ళు మాత్రం పోరాటం ఆపేదే లేదని ఎట్లా ముంగడికి వస్తున్నారో చూడుండ్రి. మరి ఎందుకు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేస్తుర్రంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ల చదువుల శాఖకు తక్కువ పైసలు మంజూరు చేసిర్రు. ఇప్పటికే పాత బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఆపేసిర్రు. అవన్నీ కూడా బిరానా అమలు చేయాలన్నారు. ఆయనతో చూస్తే కథ ఎట్లనో ఉన్నది, గడబడ పెద్దగా అయ్యేటట్టు ఉన్నదని ఎక్కడోళ్ళని అక్కడనే దొరకబట్టి ఇట్లా ఎత్తుకపోయి వ్యాన్లో వేసి పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రు. కానీ చూసిర్రా, ఓదికు అసెంబ్లీల కారు పార్టీలతోని లొల్లి, బయట విద్యార్థి నాయకులతోని లొల్లి, ఆశా వర్కర్లు కార్యకర్తలతోని లొల్లి, మలి సర్కారుకు మొత్తం లొల్లులో పంచదలతోనే పరిశాను ఎక్కువ ఉన్నది కదా. ఓ ముఖ్యమంత్రి సారు మార్పు 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 అన్నారు. అసెంబ్లీ కాడికి ఇట్లా వచ్చి గోసలు చెప్పుకునుడేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఈ మాత్రం దానికి మీరు ఏలుబడిలాగా వచ్చి ఎందుకు? గత ప్రభుత్వంలో గవ్వే బాధలు, మీ గవర్నమెంట్లో గవ్వే గోసలు. ఏం ప్రభుత్వాలు నడుపుతారో ఏమో పోన్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.